అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథ్ నాయక్. ఇటీవల కాలంలో ఆపరేషన్ ఖగార్ పేరుతోటి జరుగుతున్నటువంటి మావోయిస్టు దమనకాండలో భాగంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసేటువంటి మావోయిస్టులు ఆ యొక్క రాజ్యాలకు మావోయిస్టుల చేతుల్లో ఉన్నటువంటి తుపాకులను రాజ్యాలకు అప్పగించి రాజ్యం ఇచ్చినటువంటి రాజ్యాంగ పీఠికను చేతులు తీసుకొని జనజీవన స్రవంతిలోకి కలిసిపోతున్నారు, చూస్తున్నాం. అది నైతికమా, అనైతికమా, న్యాయమా, అన్యాయమా, అది ఒక పథక ప్రకారం జరిగినటువంటి బూటకమా అనేది పక్కన పెడితే, కేంద్ర పాలకులు ఇటీవల కాలంలో మాట్లాడుతూ 2026 మార్చి నాటికల్లా ఈ దేశంలో మావోయిస్టులను అంతం చేస్తాం, మావోయిస్టులను లేకుండా చేస్తామని మాట్లాడినటువంటి పాలక వర్గాలు డేట్లు నిర్ణయించి పలానా వారిని తుదిమట్టిస్తామని మాట్లాడినటువంటి పాలక వర్గాలు డేట్లు నిర్ణయించి ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపుతామని చెప్పండి. డేట్లు నిర్ణయించి ఆకలి కేకలతో పుట్టిమిట్టాడుతున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి డేట్లు నిర్ణయించి మాట్లాడండి. డేట్లు నిర్ణయించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలను రూపుమాపుతామని చెప్పేసి చెప్పండి. డేట్లు నిర్ణయించి పలానా డేటు కల్లా ఈ దేశంలో అసమానతలు, ఆకలి, పేదరికం, వివిధ రూపాలలో జరుగుతున్నటువంటి అనేక రకాల దాడులను అరికడతామని చెప్పేసి డేట్లు నిర్ణయించి మీరు ఈ యొక్క దేశ ప్రజలకు ఒక సమాధానం చెప్పండి. డేట్లు నిర్ణయించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల రుగ్మతులను, అసమానతలను, అన్యాయాలను, అక్రమాలను, మానభంగాలు, మర్డర్లను, దొంగతనాలను, దోపిడీలను ఫలానా డేటుల్లోపు మేము వీటన్నింటినీ రూపుమాపుతామని చెప్పేసి దేశ ప్రజలకు డేట్లు నిర్ణయించి చెప్పాల్సినటువంటి పాలక వర్గాలు డేట్లు నిర్ణయించి ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు తుదిమట్టిస్తామని డేట్లు నిర్ణయించి పలానా డేటు లోపల చంపివేస్తామంటున్నారు కదా. మరి డేట్లు నిర్ణయించి ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతులను, ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను, ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలిని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది, ఈ దేశంలో ఆకలి కేకలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పాల్సినటువంటి కేంద్ర పాలక వర్గాలు, అవి చాతకాలటువంటి పాలక వర్గాలు పలానా డేటు లోపల మనుషులను చంపుతామని మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. డేట్లు నిర్ణయించి మీరు ఇవన్నీ చెప్పాల్సింది పోయి డేట్లు నుంచి చంపివేస్తామని చెప్పడం సిగ్గుచేటని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.